దేవర ఎర్ర సముద్రం మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది. సో రిలీజ్ అయిన మొదటి రోజే ఇప్పటికే అన్ని థియేటర్లు కూడా మొత్తం హౌస్ఫుల్గా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అందరు సినిమా గురించి హోరెత్తి చాలా మంది అభిమానులు అయితే ఒక లెవెల్లో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా సినిమా మాత్రం ముఖ్యంగా ఇందులో దేవర కనిపించిన తీరు, ఆయన ఎంట్రీ కావచ్చు, లేకపోతే ఆయన లుక్స్ పరంగా కావచ్చు, ముఖ్యంగా ఆయన డ్యాన్స్, ప్రతి యాక్షన్, ముఖ్యంగా ఈ సినిమా మొత్తం మీద కూడా ఫైటింగ్ సీన్స్ మాత్రం అదరగొట్టేశాడు. మొత్తంగా చూసుకుంటే థియేటర్లు మొత్తం కూడా దద్దరిల్లిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సీట్లో కూర్చోకుండా సినిమా ఆడినంత సేపు కూడా మొత్తం మీద అందరూ కూడా ఈలలు, కేకలు, పేపర్లు చించడం ఇదంతా కూడా థియేటర్లో జరిగిపోతుంది. సో ఒక విధంగా చూసుకుంటే దేవరా సినిమా మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా సినిమా రిలీజ్ కాకముందే ప్రీ సేల్లో కూడా సునామీ సృష్టించింది. సో మరి ఈ రోజు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ప్రతి ఒక్కరు కూడా మిడ్ నైట్ షోసే అందరికీ పడ్డాయి కాబట్టి మిడ్ నైట్ షోస్ కూడా హౌస్ఫుల్ అయిపోయి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. సుమారుగా 6 సంవత్సరాల తర్వాత సోలో సినిమాతోని ఈ జూనియర్ ఎన్టీఆర్ మనందరి ముందుకు వచ్చాడు కాబట్టి ఎంతమంది ఎన్ని ఆశలతో ఎదురు చూసారో అందరి ఆశలకు కూడా ఇది మాత్రం అర్థం కట్టినట్టు ఒక సూపర్ డూపర్ హిట్ గా దేవర సినిమా మాత్రం నిలిచింది. సో ఫస్ట్ ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ 20 నిమిషాలు మాత్రం దేవర మనందరి ముందు కూడా రాడు. సో ఎప్పుడైతే 20 నిమిషాల తర్వాత ఎంట్రీ ఇస్తాడో ఆయన ఎంట్రీ మాత్రం మామూలుగా లేదనే విధంగా అందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉన్నారు. సో మరి ఒక విధంగా చూసుకుంటే చాలా మంది కూడా ముఖ్యంగా స్పాయిలర్స్ ఎందుకు బయటికి చెప్పకూడదు అనే విధంగా ఎంతమంది అనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా బయటికి చెప్తారు కాబట్టి సో జాన్వీ కపూర్ అనేది తను అంటే ఎక్కువగా కనిపించలేదని కూడా కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. కాకపోతే ఆ కనిపించినంత సేపు కూడా తన అందాలతోని అందరిని కూడా ఆకట్టుకుంది జాన్వీ కపూర్. సెకండ్ పార్ట్ లో మాత్రం కంప్లీట్ గా ఉంటుంది. సెకండ్ పార్ట్ కోసం మేము ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాం అనే విధంగా కూడా అందరు ఆశిస్తున్నారు. సో మరి దేవర ఆయన ఒక సముద్రాన్ని కాపు కాస్తూ ఒక 4 ఊళ్ళని కాపు కాస్తూ దేవరా ఉంటాడు. సో మరి ఆ సముద్రమే వాళ్ళకు జీవనాధారం. సో మరి అక్కడ వాళ్ళు అంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ వాళ్ళు మాత్రం ఆ సముద్రాన్ని జీవనాధారంగా చేసుకొని బతుకుతూ ఉంటారు. సో ఇదంతా కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఇదంతా కూడా జరుగుతుంది. సో మరి తండ్రి కొడుకు 2 రోల్స్ కూడా మనకు జూనియర్ ఎన్టీఆర్ ప్లే చేశాడు. సో మరి ఈ సినిమా మొత్తం కూడా అంటే ఎంతసేపు సినిమా ఆడిందో అంతసేపు కూడా అందరూ ఒక్క నిమిషం కూడా కళ్ళు తిప్పకుండా మాత్రం అందరూ కూడా సినిమానే చూస్తూ ఉన్నారంట. అంటే ఈ సినిమా ఏ విధంగా ఉంది, కొరటాల శివ మాత్రం ఆయన మార్కుని ఖచ్చితంగా చూపించాడు. అందరూ కూడా రాజమౌళి సెంటిమెంట్ ఉంది, బ్యాడ్ సెంటిమెంట్, ఖచ్చితంగా ఆయనతో సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమా అది ఫెయిల్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది అనే విధంగా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం ఆయన బ్రేక్ చేసేసాడు అనే విధంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఈ సినిమా మొత్తం మీద కూడా చూసుకుంటే కల్కి రికార్డులను కూడా అటు అమెరికాలో కావచ్చు ఇక్కడ చూసినా కూడా రికార్డుల మీద రికార్డులు అన్ని కూడా దేవరా సినిమా బద్దలు కొడుతూ ఉంది. సో ఈ సినిమా మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా అందరూ కూడా ఆచార్య తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, ఆచార్య 2 అవుతుంది, అదే ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నప్పటికీ ఆచార్య కాదు కదా, దాని దరిదాపుల్లో కూడా లేకుండా కల్కిని కూడా మించి ఒక దేవర మాత్రం ట్రెండ్ సృష్టించాడు. ఇంకే హీరో కూడా జూనియర్ ఎన్టీఆర్ ని టచ్ చేయలేడు, ఇంతకు మించి పోలేడు అనే విధంగా కూడా చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ సినిమా రివ్యూస్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి. సో మరి మీరేమనుకుంటున్నారు దేవర సినిమా గురించి కామెంట్ చేయండి.